వచ్చి మొదటి సంతకంలోనే పెన్షన్ అమలు చేశాం. మామూలు కమిట్మెంట్, అది మామూలు కమిట్మెంట్. 4,000 నుంచి 15,000 రూపాయల వరకు ఇస్తున్నాం వికలాంగులకి. మేము డిఎస్సి 16,000 పోస్టింగ్లు పిలిచాం. ఎంత ఫైనాన్షియల్ కమిట్మెంట్ అది. చెప్పినవన్నీ కూడా మొదలు పెట్టేశాం. నువ్వు చేసినటువంటి పాప ఫలితాన్ని నేను చెప్తున్నా. సెక్రటరేట్లో ప్రతిరోజు రాత్రి 10 గంటల వరకు, నేను కౌన్సిల్ సాక్షిగా చెప్పొచ్చాను ఆన్ రికార్డు, ప్రతిరోజు 10 గంటల వరకు కూర్చుని మీ రికార్డులు మా అధికారులు ఎదురు కూర్చుంటే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. నీ పాపం, మీరు చేసిన పాపం, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన పాపం, వాటి వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి ఇంకా ఒక నెలన్నర రోజుల్లో పడుతుంది. కాబట్టి కంప్లీట్ అవ్వగానే బడ్జెట్ పెడతాం. మేము ఏం చేయాలనుకుంటున్నామో స్పష్టంగా చెప్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కమిటెడ్గా ఉంది. ఈ రాష్ట్రాన్ని మేము మరొక్కసారి ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం. ఈ తరం ప్రజలు చేసినటువంటి న్యాయం, ఈ తరం ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. దుర్మార్గపు పాలన నుంచి తమను తాము కాపాడుకోవడం కాదు, తమ పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడే తీర్పుని ఇచ్చినటువంటి ఈ ప్రజానీకం రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. ఆ బాధ్యతగా ప్రజల కోసం మేము ఇచ్చినటువంటి ప్రతి మాటని నిలుపుకునే దిశగానే మేము ముందుకు పోతాం. ఇప్పటి వరకు ఓన్లీ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటివి 28,000 కోట్లు తేలాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆఖరికి చిన్న పిల్లలకు సంబంధించినటువంటి డైట్ ఛార్జెస్ పెండింగు. చిక్కీలు ఏదో గొప్పగా చెప్పుకున్నాడు, చిక్కీల బిల్లులు పెండింగు. హాస్పిటల్స్, మీకు ఒక విషయం చెప్తాం. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంటు బిల్లులు ఎంత పెండింగు? 6,000 కోట్ల రూపాయలు పెండింగు. మన సంవత్సరం కొనే మందులు అప్రాక్సిమేట్గా 600 నుంచి 800 మధ్యలో ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, 6,000 కోట్లు అంటే ఆయన ఏం చేసిపోయాడని? బిల్లులు కట్టాడా? అఫీషియల్గా ఇస్తున్నాం మేము మీకు ఫిగర్. ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 6,000 కోట్ల పైన పెండింగ్ ఉంది. మరి మందులు కొన్నావు, ఇవ్వలేదు, సప్లైలు ఆపేశారు మొత్తం అందరూ. ప్రతి డిపార్ట్మెంట్, ఆఖరి కోడిగుడ్లోళ్ళు, నా నంబర్ ఏమో 20 ఏండ్ల నుంచి ఉన్న నంబర్ ఇది. ప్లస్ రాష్ట్రంలో నాకు ప్రతిరోజు శాసన మండలిలో చెప్పా, 400 మంది 500 మందిని ప్రతిరోజు చూస్తున్నా. వీళ్ళెవరు రాజకీయ నాయకులు కాదు, కార్యకర్తలు కాదు, ఇంకోరు కాదు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల జీతాల భత్యాలు ఆపేసినవి, ఎర్న్ లీవ్స్ ఆపేసినవి, పెన్షన్లు ఆపేసినవి, ఇవన్నీ అర్థం చేసుకుని సరిదిద్దడానికి టైం పడుతుంది. కానీ అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఇంకా 1 రోజులు వాస్తవ పరిస్థితి రావడానికి అయితే పడుతుంది. ఇప్పుడు చూపించినటువంటి అప్పు 9,75,000 కోట్లు కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. మేమేదో 12 లక్షల కోట్లు చెప్పామంటే అయినా అవ్వచ్చు 12 లక్షల కోట్లు, ఆశ్చర్యం ఏం లేదు. అంటే కేంద్రం నుంచి 5,000 కోట్లు వస్తే ఇది నేను 1,00,000 చిల్లర కోట్లు నువ్వు పెండింగ్ పెట్టావని చెప్తాను. అదెవడు తీరుస్తారు? నా జోబులోకి వస్తాయా? నా ఖజానాలోకి వస్తాయా? ఈ రోజు వాస్తవం ఎంతలో ఉన్నారు, ఈ నిమిషంలో ఎంత మైనస్లో ఉన్నారు అనేటువంటిది అడగండి. డెఫినెట్గా అది -9,000 -12,000 కోట్లు ఉంటుంది. కరెక్ట్గా ఫిగర్ చెప్పలేకపోవచ్చు, కానీ నువ్వు చెప్పినట్టు పాజిటివ్లో ఏం లేదు. ఈ సంవత్సరం గడవడానికి ఎంత కావాలి అనేది శాసనమండలిలో నేను చెప్పాను, క్లియర్గా చెప్పాను. శాఖల వారీగా చెప్పాము. ఏదో అకౌంట్లోకి వస్తే వచ్చినంత మాత్రంలో నువ్వు ఇవ్వాల్సిన వాడికి డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా, మరీ ముఖ్యంగా ఆర్థిక అరాచకం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎకానమీని చంపేశాడు. దాంతో మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి సమయం పడుతుంది. ఖచ్చితంగా రీస్టార్ట్ చేస్తాం, రీబిల్డ్ చేస్తాం.